ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే బాలుడు నివసించేవాడు. అతను చాలా మౌనంగా ఉండే బాలుడు. ఇతర పిల్లలు ఆటలలో ధైర్యంగా పాల్గొనేవారు, కాని రోహన్ మాత్రం భయంతో వెనుక నిలిచేవాడు. ఒకరోజు ఉదయం అతను కొండవైపు నడిచాయి. ఆ కొండపైకి ఎక్కాలని అతనికి ఎప్పటినుంచో కోరిక. కాని భయం అతన్ని ఎప్పుడూ ఆపేది. ఆ రోజు అతను ముందుకు ఒక అడుగు వేశాడు. అతను ఒక చిన్న మేకను గమనించాడు. ఆ మేక నెమ్మదిగా కొండపైకి ఎక్కుతంది. కొన్నిసార్లు అది జారిపడింది, కాని అది ఆగలేదు. రోహన్ అది చూసి ఆశ్చర్యపోయాడు. అతను కూడా ఎక్కడం ప్రారంభించాడు. అతను కూడా ఒకసారి జారిపడిపోయాడు. అతనికి తిరిగి వెనక్కి వెళ్లాలనిపించింది, కాని మేకను చూసి అతను ధైర్యం పొందాడు. అతను మళ్లీ లేచి ముందుకు నడిచాడు. చివరికి అతను కొండపైకి చేరుకున్నాడు. ధైర్యంగా ముందుకు సాగితే విజయం తప్పదు అని అతను నేర్చుకున్నాడు.